శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 ఇయర్లో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. సినిమా సూపర్ హిట్. అది ఫిలిం ఇండస్ట్రీలో టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ 2 ఎందుకు తీసుకోలేదు? ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్లో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? యా, జగడం. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్. అంటే దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే? ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒక్కో సినిమా మీద 1 కోటి రూపాయలు నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా. నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా బ్యానర్ కదా ఇది అనుకున్నాడు. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అండి? ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఎవ్రీథింగ్ మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నావా అని ఎందుకు అంటున్నా అంటే మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉండదండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సార్. యా. ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత, తను ఏం పట్టినా అది బంగారమే. జనరల్గా హీరోలకి డైరెక్టర్లకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇదేంటో ఇక్కడ ప్రొడ్యూసర్కి బీభత్సంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాకుండా తను చేసే ప్రతి సినిమాకి సంబంధించి తనకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎలా చేస్తారు అని అనుకుంటుంటాం. జాతీయ అవార్డు గ్రహీత, సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ దిల్లున్న దమ్మున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈజ్ ఇన్ మై స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. అంటే జనరల్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు అంటే నిజంగా దర్శకులు, ప్రొడ్యూసర్స్ సంవత్సరానికి 3-4 తీసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో దే ఆర్ టేకింగ్ టైం, ఒక 1-2 ఇయర్స్కి ఒక సినిమా అట్లా వస్తుంది. మీరు అసలు 14 ఇయర్స్ స్పాన్లో 25 మూవీస్, దట్ టు 90% సక్సెస్ రేట్.
సక్సెస్ పర్సంటేజ్ 80. ఓకే. అంటే ఫస్ట్ 6 ఇయర్కి ఒకటే ఫిలిం చేశాను, అప్ టు పరుగు. ఆఫ్టర్ దట్ ఇయర్లీ 2 మూవీస్ స్టార్ట్ అయ్యాయి. సో యావరేజ్గా అలా 2 అవ్వడం వల్ల 14 ఇయర్స్లో 25 ఫిలిమ్స్ టచ్ చేయగలిగాను. ఎప్పుడైనా ఈ 25 ఫిలిమ్స్లో అయ్యో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న సినిమా ఉందండి? అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 25లో ఒక 6 ఫిలిమ్స్కి రిజల్ట్ రాలేదు. సో మెనీ రీజన్స్. అంటే రిజల్ట్ రాలేదు కదా అని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక సినిమా సక్సెస్లో అందరం ఎలా అయితే కీ రోల్ పోషిస్తాము, ఫెయిల్యూర్లో కూడా అందరిదే. ఇప్పుడు ఒక డైరెక్టర్ నాకు కథ చెప్తేనే నేను సినిమా తీశాను, సో అది నాకు నచ్చితేనే నేను సినిమా తీశాను. సో ఇస్ ఎ ఫెయిల్యూర్లో నా రోల్ ఎక్కువ తీసుకుంటాను, సక్సెస్ కంటే ఫెయిల్యూర్లో ఎక్కువ నా రోల్ ఉంటుంది. ఓకే. బికాజ్ ఆఫ్ నా జడ్జిమెంటే కదా అది. బట్ రీజన్స్ ఏదైనా కావచ్చు. దాంట్లో అన్ని సినిమాలలో ఫెయిల్యూర్స్లలో ఎక్కడో మేము అది సక్సెస్ చేయడానికి అవకాశాలు ఉండే, అది ఇంకా కొంచెం జాగ్రత్త పడితే సక్సెస్ అవుద్దేమో. కానీ అక్కడ ఉండే 2-3 మైండ్స్, డెసిషన్ తీసుకునే 2-3 మైండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఒక్కొక్కరిది అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. సో విల్ వెయిట్ ఫర్ రిజల్ట్ అన్నట్టు. సో అలా ఆ 6 ఫిలిమ్స్లో ఒక 2-3 ఫిలిమ్స్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్న సినిమాలు ఉంటాయి. అవునా? ఏంటండి అవి? రామ కృష్ణ అండ్ మున్నా అండ్ రామయ్య వస్తావయ్య, ఈ 3 సినిమాలు ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యేటి. సో రామయ్య వస్తావయ్యకి అయితే ఇది మా టైం వల్ల, యాక్చువల్ రెబల్ రిలీజ్ కాకంటే ముందు మా కథ వేరు. ఓకే. సో ముందు ఆ కథ నచ్చే నేను, ఎన్టీఆర్, హరీష్ లాక్ చేసుకుంది. సో రెబల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫాదర్కు జరిగిందని కొడుకు రివెంజ్ తీసుకోవడం చిన్న సిమిలర్గా ఉందని వద్దనుకున్నాం. ఎలాగో ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ అప్పుడు హరీష్ మళ్ళీ రీవర్క్ చేసి ఈ కథ చెప్తే బాగుంది కదా అనుకుని వెళ్ళాం. సో ఈజ్ ఎ టైమ్. రెబల్ రిలీజ్ కంటే ముందు మా సినిమాకి స్టార్ట్ అయింటే మేము ఆ రాంగ్ స్టెప్ వేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు రామయ్య వస్తా ఫెయిల్యూర్ అని ఎవ్రీవన్. బట్ కథాపరంగా అది మంచి కథ అనుకుంటున్నారు. రామయ్య వస్తావయ్యా ఈ కథ కాదు, మా కథ వేరు, వేరేది. ఓకే. రెబల్ రిలీజ్కి ముందు మా కథ వేరు. జనరల్గా దిల్ రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి. 6 కూడా కంప్లీట్ ఫ్లాప్స్ కావు. ఇప్పుడు ఓ మై ఫ్రెండ్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, కృష్ణ ఫ్లాప్ కాదు. దట్స్ వాట్. సో రీజనబుల్లీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్, బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త, ఇలాంటివి డెఫినెట్గా చేయాలి కదా. అంటే మనం 2 విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాకే డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది సరిపోద్దేమో అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు. మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఏమనుకున్నాము, ఇది అనుకున్నాము, ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్ట్తో కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకోవాలి. జనరల్గా ఒకప్పుడు రామానాయుడు గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక రెస్పెక్ట్తో చూసేవారు. పోను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రొడ్యూసర్స్లో. ప్రొడ్యూసర్స్ అంటే ఎంతసేపు డబ్బు పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు మిగిలితే ఆ డబ్బుల్ని సినిమాలకు పెట్టేవాళ్ళు, ఇలా ఒక టాక్ వచ్చింది. ఈ టైంలో మీకు అగైన్ ద సేమ్ స్టేచర్ వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని ఈరోజు రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో అలాంటి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు జనం. హౌ డు యూ ఫీల్ దట్ అండి? హౌ డు యూ టేక్ ఇట్? అంటే మీ చెవులో కూడా పడ్డాయా ఇలాంటి? అంటే అవన్నీ కామన్ అండి. సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి.
అంటే మీరు మధ్యలో ఫెయిల్ కూడా అయ్యారు కదా 2-3 సినిమాలు కూడా మిమ్మల్ని అయినప్పుడు కూడా ఎలా చూస్తారనేది నాకు తెలుసు. సో నేను అది పెద్ద అందుకే నాకు వేరియేషన్ లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను అనుకున్న సినిమాకి మా టీంతో మేము అనుకున్న రిజల్ట్ తెస్తున్నామా లేదా, సో అదే నా క్యాలిక్యులేషన్. సో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ మెచ్చుకుంటారు, ఆడియన్స్ మెచ్చుకుంటారు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు, అవన్నీ వింటూ వెళ్ళడమే. ఓకే. బట్ మోస్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా టోటల్ ఫోకస్డ్గా ఉండే ప్రొడ్యూసర్గా మీకు పేరుంది. అంటే నో అదర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ దట్ నేమ్. నేను చెప్పేది అది. సో అది 100% మీ చెవిన పడుంటుంది, మీతో కూడా చాలామంది అనుంటారు. సో దట్ కాంప్లిమెంట్స్ హౌ డు యూ టేక్ ఇట్ అంటే అది చాలా ప్రెషర్ కదా మీ మీద. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలన్న ఒక ప్రెషర్ ఉంటుంది నెత్తి మీద. అంటే నేను అదేనండి ఇప్పుడు అది తీసుకోను. ఐ థింక్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అది. ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్ సినిమా ఫీల్డ్లోకి రావడం, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఒక రామాయణ గారితో పోల్చడం అనేది ఈజ్ ఎ గ్రేట్ 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 మూమెంట్ అది నాకు. అది విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ ఉంటుంది. 20 years బ్యాక్ నేనేంటి, ఆఫ్టర్ 20 years అంత పెద్ద మనిషితో కంపారిజన్ చేస్తుంటే డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. పోతే సేమ్ టైం అది తీసుకుంటే ఎక్కడ చెడిపోతానని కూడా భయం ఉంటుంది. సో అందుకే నేను తీసుకోను. ఓకే. ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్, అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు. మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. ఓకే. సో ఏది వచ్చినా ఈజ్ ఏ భగవంతుడు ఇచ్చిందే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషికని ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుగా అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పంది రిలీజ్ అయింది. సో ఈ December 25th ఇస్ 20 years. 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ 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 అచీవ్మెంట్. అయినో. అయితే అంతకుముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 yearలో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1,00,00,000 కంటే ఎక్కువ, 80 lakhs పోయింది, ఆల్మోస్ట్ ₹1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమైనా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు, పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయింది? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్. పోతే అక్కడ నేను అందుకే మనుషులు మన నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు మనకు టర్నింగ్ ఇస్తాడనే దానికి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం. అరుంధతి ఏ అరుంధతి అండి? అప్పుడు సౌందర్య క్రాంతి కుమార్ గారు 36 lakhs కొన్నాం. రిలీజ్ రోజు 34 lakhs కట్టాము, 2 lakhs లేదు. 34 lakhs కడితే సినిమా రిలీజ్ అయింది, డిజాస్టర్. మొత్తం డబ్బు పోయింది, 0. 34 lakhs పోయింది. అండ్ అప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఉండేది, అవన్నీ కలిపితే టోటల్ మొత్తానికి మొత్తం పోయింది అన్నట్టు.
అయ్యో. 4th డేనో 5th డేనో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోను లిఫ్ట్ అవాయిడ్ చేయట్లేదు. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్ డిజాస్టర్ అయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పాలంటే చిన్న ఉంటుంది. బట్ నేను పట్టుకొని వెళ్ళి కలవాలని అంటే ఆయన ఏదో ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేదని అడుగుతారేమో వెళ్ళి నేను కవర్ ఇచ్చాను 2 lakhs. అది బ్యాలెన్స్ 2 lakhs. అదేంటంటే సార్ మీకు 36 lakhs కదా కమిట్మెంట్, ఆ 2 lakhs ఇవ్వాలి కదా అని ఇచ్చాను. సో ఇండస్ట్రీలో ఒక్కరే మొదటి ఆఖరి వ్యక్తి అంటారు. ఇండస్ట్రీలో జరగదు మామూలుగా అది. సో మాకు తెలియదు కాబట్టి మన కమిట్మెంట్ కదా, మన ఫేట్, మనం సినిమా కొనుక్కున్నాం. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు నెక్స్ట్ అనురాగ సంగమాన్ని కన్నడ నుంచి రీమేక్ చేస్తూ జగపతి బాబు గారితో పెళ్లి పందిరి సినిమా మొదలు పెడుతున్నారు. సో నన్ను ఓపెనింగ్ పిలిచారు. ఎందుకండి మేము ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే లేదు మీరు రండి అంటే నేను చెన్నై వెళ్తే నాకు VHS ఇచ్చాడు అనురాగ సంగమాన్ని. సివి రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నేను సినిమా వేసుకొని చూస్తే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది కానీ డబ్బు లేదు. ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, మా బ్రదర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా చెప్పాలో కూడా నాకు ధైర్యం సరిపోవట్లా, కానీ నచ్చింది, ఇది చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన మా పెద్దన్న నో సినిమా ఫీల్డ్ వద్దన్నారు. నో వే, అయిపోయింది, క్లోజ్ చేసేసుకుని ఉన్న బిజినెస్ చేసుకున్నాము అని రిజెక్ట్ కొట్టాడు. సో మళ్ళీ శిరీష్ లక్ష్మణ్ ఫస్ట్ కన్విన్స్ చేశాను, నెక్స్ట్ మా చిన్నన్నయ్యని కన్విన్స్ చేశాను. లేదు ఇది ఫైనల్ అటెంప్ట్. నాకెందుకో నా 6th సెన్స్ చెప్తుంది మనం సెలెక్ట్ చేసింది తప్పు కాదు, తప్పులు జరిగాయి, ఇది అవి ఏది నాకు కథ తెలియదు, ఇది నేను సినిమా చూసాను, ఈ సినిమా ఆడద్దు అనిపిస్తున్నాను. ఓహో, అంటే అంతకు ముందు మీరు చేసిన 3 సినిమాలకు కథ తెలియదు, ఐడియా లేదు. జస్ట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు వెనకాల ఏమేమి సినిమాలు తీశారు, బా సినిమాలని కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో సివి రెడ్డి గారు డైరెక్టర్ అమ్మ నాన్న కావాలి అని ఒక సినిమా, సాయి ప్రకాష్ గారు 3 ఇట్లు తీశాడు. ఇంతే అనాల్సి, అంటే డైరెక్టర్ 3 ఇట్లు తీసాడంటే బాగా తీస్తాడు, ఈ ప్రొడ్యూసర్ సినిమాలు బాగున్నాయండి. అలా కొందరు అమ్మ నాన్న కావాలి అండ్ అరుంధతి. ఓకే, నచ్చితే మా చిన్ననే మెల్లిగా కన్విన్స్ అయ్యాడు. సరే కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేసి సరే ఏం చేయమంటారు, నచ్చింది నాకు, మరి డబ్బులు లేవంటే మీరు ఎంత చేయగలుగుతారో మీరు అంత డబ్బు రెడీ చేసుకోండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జూ పార్క్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే కాస్ట్యూమ్ కృష్ణ గారికి పార్ట్నర్స్ ఉంటే కల్పించాడు. సో రాజు గారికి చేయాలంటే వాళ్ళు వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదండి, మనకు వేరే ఆఫర్లు ఉన్నాయి, అవి ఆఫర్లు అంటే లేదు నాకు ఈయనకు చేయాలి, ఏం చేస్తారని చెప్తే ఒక రేటు 65 చెప్పారు. 60 lakhsకు ఫైనల్ చేశాను, కానీ డబ్బు లేదు. దగ్గరే మాకు జూ పార్క్కి షాప్ దగ్గరే, సిద్ధంబర్ బజార్లో షాప్కి వెళ్ళిపోయి అందరికీ చెప్పా, బ్రదర్ని ప్లస్ వాళ్ళని పిలిచి 60 lakhs ఫైనల్ చేశా. వాళ్ళు ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు, తర్వాత ఒక 6 lakhs, అలా 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. 24 lakhs కట్టాలి, రిలీజ్కి 36 కట్టాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 6 lakhs ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎవరి దగ్గర 1 రూపీ లేదు, మీ ఎవరి దగ్గర, అంటే నాకు షాప్ ఉంది, ఇస్ రన్నింగ్, అది ఓకేలేండి. సో ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీయాలి, తీస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఆ రోజు గుర్తు సాయంత్రం వరకు ఆయన కాస్ట్యూమ్ కృష్ణ గారు హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోబోతున్నారు. 7కి ఎప్పుడో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తున్నారు, అంటే నేను కమిట్ అయిన నెక్స్ట్ డే డబ్బు రెడీ చేస్తున్నాము, అక్కడ 25,000, ఇక్కడ 25,000 అందరికీ చెప్తూ అందరికి ఫోన్లు మాట్లాడుతూ ఈవినింగ్ 5 వరకు ఒక 3 lakhs రెడీ చేశా. షాప్లో ఉన్న అమౌంట్ అన్నీ ఒక 3 lakhs రెడీ చేసి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఇచ్చి పంపించా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇది ఇచ్చేసి రండి అని. సో వాళ్ళు అలా స్కూటర్ పైన వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 lakhs ఇచ్చారు. వెళ్తుంటే వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంట. వాళ్ళకు మళ్ళీ సెంటిమెంట్, అదేంటి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇదేదో సింబాలిక్ బాగాలేదు అని నాకు చెప్తే ఏం లేదు వెళ్ళిపోయి ఇచ్చేసానంటే వెళ్ళిపోయి 3,03,000 ఇవ్వమన్నాను. ఎందుకో వెళ్ళిపోయి కాస్ట్యూమ్ కృష్ణ గారికి 3 lakhs ఇచ్చి వచ్చారు. మళ్ళీ ఇంకొక 1 weekలో ఇంకొక 3 lakhs చేసి 6 lakhs ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అచీవ్ చేశాం. ఓకే, ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. ఆర్పి రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా,
6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక ముగ్గురు ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? కరెక్ట్. ఆ సినిమా ఎందుకు జగపతి బాబు అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది? ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇటు చేయి మంచిది కాదురా జనరల్గా థాట్. ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసింది. ఇట్లా నేను తిరుగుతున్నాను. మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్ ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ. ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు? ఆయన నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నీదని? వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా? మరేంటి రాజు అని పిలుస్తారేంటి? అప్పుడు నైజాం రాజు అనేవారు. నైజాం సినిమాలు కొనేవాళ్ళు రాజు అని. రాజు అని పిలుస్తున్నారంటే అంటే ఇంట్లో ముద్దుగా ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది ఏంటిది అంటే ఇలా చూశాను సార్, నేను బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు. అంటే వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే, ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి. సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి సార్. ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దామంటే నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్. ఓకే చేద్దామని ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో. వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంటు ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించారు. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్నీ కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్ని ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి అంటే నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే పాపమైన ఇమ్మీడియట్లీ అలా పార్ట్నర్ చూసుకొని సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కడతాను నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్య థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు, టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. తరుణ్ ఒక సినిమా, అలాగే అమృత అని ఒక సినిమా, ఈ 2 సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశానని మీరు చాలా బాధపడ్డారని విన్నాను, కరెక్టేనా? అంటే అదేనండి, అది తప్పు అని అంటే డెసిషన్. ఇప్పుడు 2 రకాల డెసిషన్స్ అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ 2 సినిమాలకు బాగా విపరీతం. నాకు దిల్ తర్వాత తరుణ్ ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను, నిన్నే ఇష్టపడ్డానని. దాంట్లో దిల్లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది. తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము. అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము. అప్పుడు ఆర్య వచ్చింది. ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు, అంతేనా? ఇప్పటి వరకు. సో
సక్సెస్ ఫెయిల్యూరు, డబ్బు రావడము, డబ్బు పోవడము ఇక్కడ కామన్ థింగ్. నేను నిలబడడమే నాకు ఇంపార్టెంట్. డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం. సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్ళకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలి నాకు. ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను. మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి. కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి, అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా, ఈ సినిమా ఆడుతుందా ఆడదా, ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దాన్ని మీరు హౌ డూ యూ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి? అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో 90% తెలిసిపోతుంది. ఓకే, అక్కడే నేను డిసైడ్ అవుతాను 90%. అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది. పాస్ అవుతామేమో, పాస్ అవుతే చాలు అని ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వీఆర్ ఇన్ డౌట్. బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడాయి. ఓకే, డౌట్ పడుతుంటే డౌట్. అప్పుడు ఈ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన, అది ఐ డోంట్ థింక్ నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే రేపు రిలీజ్ అవుతుంది, మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని. సో హౌ డూ యూ ఫీల్? అలా ఎలాంటి ఏ సినిమాలకు జరిగింది అలా? నాకు మున్నా సినిమా అండి, నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మొన్న 3 o'clock షో చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని. ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా, మన ఇంకా నా జడ్జిమెంట్ దాటి ఆడియన్స్కి నచ్చితే మనం అదృష్టవంతులము, బట్ ఏం ఫీల్ కావద్దు, ఐఎమ్ దేర్. అండ్ మొన్న చెలియా, నాకు దాని గురించి ఏం తెలియదు, రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశాను బ్యాడ్ ఫిలిం, బట్ రాంగ్ స్టెప్ వేసేసాము, మన చేతిలో లేదు అది. సో ఓకే బంగారం ఆడింది కదా అని మణిరత్నం గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము, బట్ మిస్ ఫైర్. మీరండి ఇప్పుడు మీరు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది, అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది, వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో. మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమి చేయలేరా? అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం, అంటే కాంట్ యూ కమ్అట్ విత్ సచ్ కైండ్ ఆఫ్? అంటే జరగదండి అది. ఎందుకు జరగదంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి, ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది. ఎవరు రెడీ చేస్తారు? ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు. సో డైరెక్టర్, హీరో పెద్ద సినిమాలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి. ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇట్స్ హీరో మార్కెట్ ఇది. సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ ఏ తెలుగు. ఐ అండర్స్టాండ్. నేను అనేది ఏంటంటే హీరో మార్కెటే, అన్నీ కరెక్టే, బట్ హీరోలకి టెక్నీషియన్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు. వారం కూడా సినిమాలు, ఏ బాహుబలి లాంటి సినిమాలే 3-4 తెలియదండి. అదే తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసని. ఎందుకు తెలియదంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని. చెప్పడానికి ప్రయత్నం చేసామనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు. సో నేను అందుకే ఎవరి మీద నేను రుద్దలేను. మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము. మేమేంటి నవ్వుతూ సజెస్టివ్గా కూడా మీరు ఏమి చెప్పలేము. చెప్తే తీసుకోవడం. మీరు ఒక సినిమాకి అలా చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని, వెంకటేష్ గారిని, ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎప్పుడో ఒకసారి జరుగుద్ది అది. ఎందుకంటే ఆ కథ జరిపించింది. ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీ స్టార్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా, ఆ కథ వాళ్ళకి నచ్చడము, క్యారెక్టర్లు నచ్చడం, ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే. సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ సినిమా మళ్ళీ ఏదో ఫైట్లు పెట్టి పాటలు పెట్టి సెట్లు వేసి తీయకూడదు, న్యాచురల్గానే తీద్దాము. సో అందరు అలా టీమ్గా తయారయ్యారు. అది ఎప్పుడో ఒకసారి కానీ జరుగుద్దండి, అది రెగ్యులర్గా జరగదు.
రాజుగారు, మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఒకరిద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు. బిగినింగ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఆర్య, భద్ర, అందరూ యూ హ్యాడ్ 3-4 ఆప్షన్స్. ఎందుకు అట్లా అంటే వై యూ కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోయారు? ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కారు. మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చి ఉండకపోవచ్చు. మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు. సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకిన కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు, హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం. ఇప్పుడు దువ్వాడి జగన్నాథం ఉంది, ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది, బన్నీకే రెడీ అయింది. దట్స్ వాట్ అంటే బిగినింగ్లో మాత్రం అట్లా ఉండేది కదా, యూ హ్యాడ్ ఆప్షన్స్. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, నిజంగా మహేష్ బాబు గారు వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి. సో అట్లా డెఫినెట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి. సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు. బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి. సో అలా తయారు. ఇనీషియల్గా ఆర్య సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు వాజ్ నాట్ దట్ అంటే సుముఖంగా లేరని విన్నాను. ఆ స్క్రిప్ట్కి కానీ అది బన్నీకి సూట్ అవుతుందో లేదో. బన్నీకి సూట్ అవుతుంది. బన్నీకి ఎప్పుడూ ఆ కథ మీద డౌట్ లేదు. సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు. సో దానికి మేము చాలా మళ్ళీ రీవర్క్ చేసి ఒక 2-3 మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మో నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒకరోజు నాతో, మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ బన్నీతో కూర్చొని అన్ని ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాసెస్ పట్టి బ్లాక్ బస్టర్ అది కదండి. అయితే బొమ్మరిల్లు సినిమా టైంలో మీ డెసిషన్ ఎంత స్ట్రాంగ్ ఉండిందంటే ఆ రోజుల్లో ఆ స్క్రిప్ట్ వినగానే మీరు భాస్కర్తో చెప్పారంట కదా ఇది సిల్వర్ జూబ్లీ అని. అంటే అంత స్ట్రాంగ్ అంత గట్ ఎట్లా ఉంటుందండి మీకు? దట్ ఈస్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే కెరియర్ మీరు అప్పుడే మొదలు పెట్టారు, 2 సినిమాలు అయినాయి, 4th ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. అంటే అదేనండి, కొన్ని సోల్ ఆఫ్ ద ఫిలిమ్స్ మనం కనెక్ట్ అవుతే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. సో మాకు అదే పని కదా. అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు, ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడ? యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమ్ముల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్ర బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ముల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో సినిమా రెడీ అయింది మీరు చూడండి. సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాం, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి అని వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను. అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాని ముందు సరే మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయి అని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు నేను వచ్చి అందరు కొత్తలతో టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్. అలా డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డిఫరెంట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది, ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేశాం.
సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం. ప్రమోషన్ కూడా అలాగే చేసాం. మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయడానికి. మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా? అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు, ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం. శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్, క్యారెక్టరేషన్స్ బాగా రాస్తారు, బాగా రాశారు. ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను. ఆయనకేమో ఈ సినిమాని స్టార్తో చేయాలని బన్నీ వినేసి కూడా ఇలా ఉంది అనుకున్నాము. నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు, రామ్ చరణ్ విన్నాడు. అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ట్ చేసే సినిమా కాదు అది. శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చెయ్యాలని ఉండే. తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే, మీరు స్టార్తో వద్దండి, మీ స్టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే, నేను ఇందాక చెప్పాను కదా, కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి థియేటర్కి వస్తాడు అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్, సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేస్తాం. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores. 2250 ఓకే, టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో, 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే, కానీ ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏదన్నా సినిమా? జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్. అంటే ఆల్మోస్ట్ దిల్, ఆర్య ఒక 4-5 years స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ, నేను, సుక్కు చేయాల్సింది అది. తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్లీ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు, బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. ఆయన సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్ తను, కొత్తగా చెయ్యాలి. అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే, సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం, జగడం ఓపెనింగ్కి. ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సుక్కుని కన్విన్స్ చేసి, ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. శతమానం భవతికి జాతీయ పురస్కారం అసలు చూడండి, ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 daysలో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుందని. ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఐ థింక్ సో. 100% కదా. 100%. 14 ఏళ్లలో ఇన్ని సినిమాలు తీశారు, దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు. వచ్చింది ఒక్కటే, కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని. అంటే ఈ సినిమా మ్యాజిక్ ఉంది,
ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి, బాగుండాలని కోరుకుంటారు. కానీ పిల్లలు తిరిగి ఏమి ఇస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్ అంటే బొమ్మరిల్ తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద. సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్. ఆ సినిమా మళ్ళీ బొమ్మరిల్లు లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది. అలాగే వర్క్ చేసాము, అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. మా పెద్దన్నయ్య మూవీ చూశాడు రిలీజ్కు డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక 15 days ముందో ఎప్పుడో చూసి సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది ఆయన. అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు. ఫుల్ ఎమోషన్ అయిపోయాడు. సినిమా చూసి చాలా మంచి సినిమా తీశాడు, వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్ అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అన్నయ్య 2-3 సార్లు అన్నాడు దానికి మన ప్రాసెస్ ఉంటాయంట, నువ్వు ఫాలో చెయ్యి. నాకేమో వాళ్ళ సబ్మిట్ చేసేసాము, వస్తే వస్తుంది కదా, ప్రాసెస్ ఏంటి మనం ఫాలో చేయడం ఏంటని నేను పట్టించుకోవాలా. కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత 5th డేనో 6th డేనో నాకు మెసేజ్ వచ్చింది. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి అని. అప్పుడు అనిపించింది అంటే ఆ 2 సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం భవతి ఎవ్రీవన్కు కనెక్ట్ అయ్యేది కదా, దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమో అని. ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, ఈ 12 daysవి వైఫై అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది, రేపు మీరు అవైలబుల్ ఉండండి మీకు ఫోన్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. అంటే నేను అప్పుడు అదే అనుకున్నాను, శతమానం భవతి, నేను లోకలు సక్సెస్ఫుల్ స్వింగ్, ఇటు ఫిదా షూటింగ్, దువాడ జగన్నాథం 25th ఫిలిం, ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు. సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజమేనండి. అది మాత్రం 100% ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనొచ్చు. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని అందరి తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము 3 బ్రదర్స్ అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడు అలా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పని చేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు, అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను.
ఓకే. సో లాస్ట్ ఫిలిం ఇస్ ఎవడు. ఎవడి తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. ఓకే. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. ఓకే. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయింది కదా, పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా. 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉన్నాడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నారు, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ అయ్యి వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th. ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th, 6th నేను రావాల్సింది లేకుంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్దాం రౌండ్ అని. నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను. అక్కడ దిగాను ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను, తన ఫోన్. సో March 11th నా కాల్, తర్వాత నా డాటర్ కాల్, ఆ 2 కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్. సో షీజ్ వాట్ హ్యాపెండ్. ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మా సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది. మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజే వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీ వన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్టులు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సరే నేను ఒక్కరిని ఎందుకని ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం. ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం. కానీ రాజుగారు, కళ్యాణ్ గారు అడపాదడపా ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడల్లా మీకు కొంచెం గుండెలో రైలు పడగడతాయో? అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది, ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసే వాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,
అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో మొన్న మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజాది గ్రేట్ చేస్తుండడం. సో చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదని నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి. అరే ఇది వీళ్ళకి బాగుంటుందని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకు ఉంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. బట్ అదైతే ఉంటుంది చిరంజీవి గారితో, నాగార్జున గారితో ఎప్పటికైనా సినిమా మీ లిస్ట్లో, మీ విష్ లిస్ట్లో. మరి పెద్ద పెద్ద డైరెక్టర్ల సంగతి ఏంటి? వినాయక్ గారితో తప్ప ఆ తర్వాత మళ్ళీ మీరు ఎవరితోనూ పెద్ద డైరెక్టర్స్తో? పూరి జగన్నాథ్తో అనుకున్నాము, ట్రావెల్ చేసాం కానీ మెటరలైజ్ కాలేదు. సీను వైట్లాకి యాక్చువల్ తన ఆనందం సినిమా అప్పుడే నేను అడ్వాన్స్ ఇచ్చాను, అది మెటరలైజ్ అవ్వలేదు. ఈ జగడమ్ము సినిమా ఇందాక చెప్పినప్పుడు మ్యాచ్ కానప్పుడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే రాజమౌళి గారు ఒక మంచి మాట అన్నారు, మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు, నేను మీకు సినిమా చేస్తే అదొక సినిమా అవుద్ది, మీరు సినిమా చేస్తే ఒక డైరెక్టర్ పుడతాడు. అంటే ఎందుకో రాజమౌళి గారు ఆ మాట అన్న తర్వాత నేను అక్కడ నిజంగా నాకు ఒక ఇన్స్పిరేషన్ వర్డ్ అది. నిజమే కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళు స్ట్రగుల్లో ఉంటారు, సో సక్సెస్ సినిమా చేయాలి, రైట్ ప్లాట్ఫామ్ కావాలని. అండ్ కొత్త డైరెక్టర్లు ఉంటారు, వీళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకు ఒక సినిమా వస్తుంది. నేను పెద్ద డైరెక్టర్తో వెళ్ళి సినిమా తీయడం వల్ల ఒక సినిమా అవుతుంది. ఓకే. సో మొన్న ఈ మధ్య త్రివిక్రమ్ గారు కన్ఫర్మ్ చేసుకున్న ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారితో నేను ప్రొడ్యూసర్ కాకముందు తను రైటర్గా ఉన్నప్పుడు మేము క్లోజ్, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. సో మొన్నే అనుకున్నాం. మీరు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తున్నారు, మరి వేరే జానర్స్ ఏం ట్రై చేయరా? హారర్, థ్రిల్లర్? అంటే అదేనండి నా బ్లడ్లో లేని నేను ప్రయత్నం చేయడం వేస్ట్. అంతేనా? నా బ్లడ్లో లేదు అది. ఓకే. లేని అనవసరంగా ఏదో. రాజుగారు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే, విశాలమైన హృదయం. హోల్ ఫ్యామిలీ వెళ్ళి మా సినిమాని ఎంజాయ్ చేయాలి. పోతే ఎప్పటికప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నాకు మీ లైఫ్ సీక్రెట్ ఒకటి తెలుసండి, అది కరెక్ట్ కదా చెప్పండి. మీరు అద్భుతంగా పాటలు పాడతారని విన్నాను. అభినందన అనే ఒక సినిమా పాటల కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అవునా? మరి మీరు ఒక పాట పాడితే అభినందన పాటే పాడండి. అప్పుడు పిల్లాను, అప్పుడు నా ఏజ్ ఈజ్ 19 years అను. అభినందన ఈజ్ 1989. సో 19 కంప్లీట్ అయ్యి 20 years. సో అప్పుడు ఒక ఎంతుజాదం, సో దాంతో ఆ సినిమా నాకు చాలా పిచ్చి. ఓకే. అభినందన, మైనే ప్యార్ కియా, గీతాంజలి కరెక్ట్ నేను టీనేజ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు వచ్చిన సినిమాలు. ఆ 3 సినిమాల ప్రభావం నా పైన చాలు, అందుకని అలాంటి సినిమాలు తీస్తున్నారు. మేబీ అయి ఉండొచ్చు. ఇది మై బెస్ట్ ఫిలిం సార్. ఓకే. మరి ఒక్క 2 లైన్లు పాడండి. అసలు అంటే మీరు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంటే ఐఎమ్ ష్యూర్ యూ మస్ట్ బి ఎ గ్రేట్ సింగర్. అది 30 years. ఏదైనా మామూలు పాడుకోవడం కాదు కదండి, కాంపిటీషన్కి వెళ్ళి పాడారు. ఒక్క 2 లైన్లు అయితే పాడాలి రాజుగారు, మీరు వదిలిపెట్టేదే లేదు. ఒక్క 2 లైన్లు మీరు పాడాల్సిందే. అప్పుడు పాడిన పాటనేనా? ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ టు ద మెమరీస్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించుటేనా నా నేరము. ఈ సాంగ్ పాడు. ఈ పాట పాడారా? వచ్చిందా? ప్రైజ్ రాలేదా? రాలా. తెలియదు కదా, అంటే మనకు ఏదో పాడాలని షోక్తో పాడాలి. హరిశంకర్ గారు కోట శ్రీనివాసరావు గారితో పాట పాడించారు. మరి డీజేలో మీరు ఎందుకు పాడలేదు? జోష్లో పాడించాడు వాసువరం, అప్పుడే చెప్పా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. అంతేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీ దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ కావాలి. మీ 25th ఫిలిం
should be really, really a big hit, and more films to go, and you should be Thank you. one of the most successful producers Thank you. even further. Thank you. Thank you so Thank much. you.